హలో! హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. బతుకమ్మ చేయడాని కోసం తంగడి పూల కోసమైతే మేమందరం ఎళ్ళాము. మా అక్క, పెద్దనాన్న, పెద్దమ్మ, మా అక్క పిల్లలు అందరం కలిసి తంగడి పూల కోసమైతే ఎళ్ళాము ఫ్రెండ్స్. మా విలేజ్‌లోనే బాట వెంట వస్తుంటే చెట్లున్నాయి. ఆ పూలనైతే కోసుకొని తీసుకొచ్చాము. తంగడి పూలనైతే ఇలా మంచిగా పూలన్నీ సెపరేట్ చేస్తూ, కాయలు గూడా వేరు చేస్తూ, ఇలా మా బంతిలాగా కట్టామనమాట నీట్‌గా. ఎందుకంటే రేపటి కోసం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం ఇలా మేము. ఇలా టేకు పూలని తీసుకొని మేము కలర్ అయితే అద్ది పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇట్లా. ఒక్కొక్క కలర్‌లా. ఇట్లా బ్రౌన్ కలర్‌లో, గ్రీన్ కలర్‌లో చేసి పెట్టాము. చూడండి ఇలా ఉంటాయి. బతుకమ్మ ప్రిపరేషన్ కోసం మేమైతే ఇలా టేకు ఆకుని తీసుకొని ఒక ప్లేట్‌లో పెట్టేసి, దాంట్లో పసుపు, కొంచెం కుంకుమ ఏసి స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఫస్ట్ వరుసలో బ్రౌన్ కలర్ ఇలా టేకు పూలతో పెట్టాడు. నెక్స్ట్ మళ్ళీ పొత్తి పోస్తూ మళ్ళా ఒక స్టెప్ ఇలా. స్టెప్ బై స్టెప్ ఇలా పొత్తి పోస్తూ బతుకమ్మనైతే పేరుస్తున్నాం ఫ్రెండ్స్ మేము. చూడండి. బతుకమ్మ మధ్యలో ఇలా మామిడాకులైతే పెట్టుకున్నాం. చూడ్డానికి బావుంటది కదా అన్నట్టుగా అలంకరణ కోసం. బతుకమ్మని మా అన్నయ్య అయితే పేరుస్తున్నాడు ఫ్రెండ్స్ ఇలా. చూడండి. చాలా బాగా పేరుస్తున్నాడు. మాకు గూడా అంత పర్ఫెక్ట్ రాదేమో. చాలా నీట్‌గా చేస్తున్నాడు. మేమైతే బతుకమ్మ కోసం టేకు పూలు, బంతి పూలు, ఎర్రబంతి పూలు ఇలా ఇగ రకరకాల పూలు యూజ్ చేసాము. సీతజేడ పూలు ఉంటే బావుండనిపించింది. కానీ ఈ టైంలో మాకు లేవు. చెట్లు గూడా లేవు. వేయలేదు. అదొక్కటి మిస్ అయింది అనిపించింది. అబ్బా! నూరు వారాల పూలతో ఎంత కళకళ అనిపిస్తుంది గదా! బతుకమ్మ. చాలా బాగా అనిపిస్తుంది. రకరకాలుగా ఉన్నాయి పూలు. వైట్ కలర్‌లో నందివర్ధన పూలు. లాస్ట్ ఫినిషింగ్ టచ్‌లో చిన్న బతుకమ్మకైతే జిల్లేడు పూలను గూడా పెట్టాం. చాలా బాగా అనిపించింది. పెద్ద బతుకమ్మకి అమ్మవారి ప్రతిమ పెట్టినాం ఫ్రెండ్స్. ఇంత బావుందో చూడండి. చాలా బావుంది అమ్మవారి ఫేస్ గూడా. ఫైనల్‌గా బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇలా థ్రెడ్‌లకి పసుపైతే పూసి కట్టేసామనమాట. ఇట్లా చూడండి. ఈ విధంగా కట్టడం అయితే జరుగుతుంది. వెంటనే చిన్న బతుకమ్మని గూడా అదే విధంగా తయారు జేయడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు గదా! ఇలా చేయడం అయితే
జరుగుతుందన్నమాట. పెద్ద బతుకమ్మని, చిన్న బతుకమ్మని 2 మా అన్నయ్య అయితే పేర్చాడు. చాలా బాగా వచ్చినాయి చూడండి ఇలా. మేము పక్కనైతే కొంచెం హెల్ప్ చేస్తున్నాం. పూలు అందియడం అట్లా చేసాము. చిన్న బతుకమ్మను కూడా చేసినాం ఫ్రెండ్స్ ఇలా. చూడండి. చాలా బాగా వచ్చింది చిన్న బతుకమ్మ కూడా. లాస్ట్ ఫినిషింగ్ టచ్‌లో మందారతో ఫినిషింగ్ ఇచ్చినాం. మందార పువ్వుతో. చాలా బాగుంది. పెద్ద బతుకమ్మని పేర్చడం, చిన్న బతుకమ్మని పేర్చడం 2 అయితే రెడీ అయిపోయినాయి. కొద్దిసేపు తీసుకెళ్ళి ఇంట్లో పూజ గదిలో అయితే పెట్టినాము. మా ఊర్లో శివాలయం ఉంటుంది, శివుడి గుడి. అక్కడ అందరూ బతుకమ్మని తీసుకొచ్చి మధ్యలో పెట్టేసి, గ్రౌండ్‌లో పెట్టేసి దాని చుట్టూ బతుకమ్మ ఆడడం అయితే జరుగుతుంది. ఇదిగో చూస్తున్నారుగా, ఈ విధంగా అయితే మా ఊర్లో చాలా బాగా ఆడుతుంటారన్నట్టు. మీ ఇంతకీ మా పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మలు ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలపండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.